హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల్ పోస్టర్ గైస్. ఈ రోజు వీడియోలో మనము ఈ సంక్రాంతికి మన తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు ఎన్ని 5 సినిమాలు. 5 సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల గురించి కూడా ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఏంటంటే 5 సినిమాల కలెక్షన్లు మీకు తెలియాలంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇందులో ఒక చిన్న సినిమా ఉంది. ఆ చిన్న సినిమా కలెక్షన్స్ అయితే విపరీతమైన, ఆ సినిమా బడ్జెట్కు మించి కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది. మరి ఆ సినిమా ఏంటి, నాకు తెలిసి ఆ సినిమా ఇంకో 2-3 రోజుల్లో 50 కోట్ల క్లబ్లో కూడా చేరుతుంది. ఆ సినిమా ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా లేట్ చేయకుండా శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీస్ నుంచి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 40 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, మొదటి రోజు ఈ సినిమా కేవలం 70 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. బట్ ఏంటంటే మౌత్ టాక్ మంచిగా రావడం వల్ల రెండో రోజు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో అంటే నిన్న గ్రోత్ అయితే రావడం జరిగింది. రెండో రోజు ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 2,80,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం మనం మాట్లాడుకునే ఈ సినిమా ఇంకా మిగతా సినిమాలన్నిటికీ కూడా ఈ రోజు కలెక్షన్స్లో గ్రోత్ అయితే రావడం జరిగింది. కనుమ హాలిడే కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజు ఇప్పటివరకు ఈ సినిమా దాదాపుగా 3,20,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఓవరాల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,70,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 7,90,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీ సినిమాకి సంబంధించి వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి ఈ రోజు వరకు 8 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. లాంగ్ రన్లో ఈ సినిమా తన బడ్జెట్ని రికవరీ చేసుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఈ జనవరి మొత్తం ఖాళీగానే ఉంది కాబట్టి ఈ సినిమాలన్నీ కూడా వాటి బడ్జెట్ని రికవరీ చేసుకొని లాభాల్లోకి వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మన మాస్ మహారాజా రవితేజ గారు నడిచిన భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా బడ్జెట్ వచ్చేసి 35 కోట్ల రూపాయలు. ఒకసారి కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,60,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు 2,20,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,50,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కలెక్షన్స్లో కొద్దిగా గ్రోత్ అయితే రావడం జరిగింది. 2,65,00,000 రూపాయలని ఈ సినిమా ఈరోజు వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9,97,00,000 రూపాయలని, దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే 11,74,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్గా మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 13,74,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ 35 కోట్ల రూపాయలు కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా తన బడ్జెట్ని రికవరీ తీసుకొని మంచి లాభాల్లోకి వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మన డార్లింగ్ ప్రభాస్ గారు నడిచిన రాజస మూవీకి సంబంధించి 8 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా బడ్జెట్ వచ్చి 450 కోట్ల రూపాయలు. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్లు చూసుకున్నట్టయితే, సినిమా మొదటి 6 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 136,23,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 7వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అంటే నిన్న 5,61,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం కలెక్షన్స్లో కొద్దిగా గ్రోత్ అయితే రావడం జరిగింది. 6,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,48,34,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే 176,51,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నడిచిన రాజాసాబ్ సినిమా మొదటి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 231,29,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే రేపు శనివారం వీకెండ్ అలాగే సండే ఈ 2 రోజులు హాలిడే ఉంది కాబట్టి రాజాసాబ్కి సంబంధించిన కలెక్షన్స్లో గ్రోత్ రావాలి. గ్రోత్ వచ్చి 300 కోట్ల వరకు వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు మూవీకి సంబంధించిన కలెక్షన్స్ అయితే మామూలు కలెక్షన్స్ కాదు, విధ్వంసం క్రియేట్ చేయడం జరుగుతుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 8 కోట్ల రూపాయలే. మరి సినిమా కలెక్షన్స్ ప్రీ బిజినెస్ రూపంలోనే ఆల్రెడీ 30 కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ కూడా 30 కోట్లను దాటడం జరిగింది. మరి సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు 6,15,00,000 రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 8,20,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే రేపు సాటర్డే అలాగే సండే వీకెండ్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఈ సినిమా ఈ మండే లేదా ట్యూస్డే వరకు ఈజీగా మరో 50 కోట్ల క్లబ్లో ఎంటర్ కాబోతుంది నవీన్ పొలిశెట్టి. ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఒక సినిమా 50 కోట్ల క్లబ్లోకి చేరడం జరిగింది, జాతిరత్నాలు. ఇప్పుడు ఈ సినిమా కూడా 50 కోట్ల క్లబ్లోకి చేరడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 21,35,00,000 రూపాయలని, గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్లయితే 25,19,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్గా నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 31,15,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. లాంగ్ రన్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకోవాలి. సినిమా ఒక 50 కోట్లను దాటి 100 కోట్ల వైపు వెళ్ళాలి, 100 కోట్లను కూడా అందుకోవాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఫైనల్గా
మన బాసు మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టర్ వెంకటేష్ గారు ప్రధాన పాత్రలు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీ కలెక్షన్స్ అయితే ఈరోజు ఈ అన్ని సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్తో పోలిస్తే 6 రేంజ్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరుగుతుంది. మరి మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించి 5 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమాకి మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 88,62 లక్షల వసూలు చేస్తుంది. అలాగే 4వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 22,41 లక్షల వసూలు చేస్తుంది. నిన్న ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కనుమ హాలిడే కలిసి వచ్చింది కాబట్టి 25,50 లక్షల ఈ రోజు ఈ సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో మొదటి 5 రోజుల్లో 136,53 లక్షల రూపాయలని, అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో 162,28 లక్షల రూపాయలని, అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం 43,72 లక్షల రూపాయలని సినిమా వసూలు చేస్తుంది. సో ఫైనల్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా విక్టర్ వెంకటేష్ గారు ప్రధాన పాత్రలు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 206 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమాకి సంబంధించి ఫైనల్గా 200 కోట్ల క్లబ్లోకి అయితే ఈ రోజు కలెక్షన్స్తో అడుగు పెట్టడం జరిగింది. సో 200 కోట్లకు అడుగు పెట్టింది కాబట్టి రేపు వీకెండ్ సాటర్డే తర్వాత సండే తర్వాత ఇంకా హాలిడేస్ కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ మంత్ మొత్తం ఖాళీగానే ఉంటుంది కాబట్టి సినిమా 300 కోట్లు అందుకొని ఒక 400 కోట్ల వరకు వెళ్ళాలి, 400 నుంచి 500 కోట్లను కూడా టచ్ చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే 500 కోట్లను ఈ సినిమా కానీ టచ్ చేయగలిగితే రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన సినిమా మన తెలుగు సినిమాలు కూడా దాదాపు 500 కోట్లను కలెక్ట్ చేయగలవు. కేవలం 2 రాష్ట్రాల్లోనే సినిమాలు 500 కోట్లకు పైగా కలెక్ట్ చేయగలవు అని చెప్పి ఈరోజు ఇండియాకి మొత్తం చూపించడం జరుగుతుంది. కాబట్టి మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఒక 400 కోట్లకు పైగా వసూలు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అలాగే ఏదైనా వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.